జేవీ టీవీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2024లో మేషరాశి వారి వార్షిక ఫలాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో మేషరాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది, అదే విధంగా కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలు మరియు కుటుంబ జీవితం, వివాహ జీవితం, ప్రేమ, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక స్థితి, సంపద మరియు లాభాలు, పిల్లల భవిష్యత్తు, వాహనం మరియు ఆస్తికి సంబంధించిన సమాచారాన్ని పొందాలనే కోరిక సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. జ్యోతిష్యంలో దీనికి సమాధానం ఉంది. కాబట్టి మేషరాశికి 2024 సంవత్సరం ఏమి తెస్తుంది మరియు అది ఎలాంటి కొత్త సవాళ్లను తెస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. రాశుల వారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషరాశి. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. బగబగమండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచక ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందున పురుషాహంకారంతో శక్తిమంతుడుగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. దీనివల్ల మొండితనం అబ్బుతుంది. మాట నెగ్గించుకోవడం కోసం క్రూరత్వం వహించే అవకాశం ఉంది. మేషరాశి. 2024వ సంవత్సరం మేషరాశిని పాలించే గ్రహం అయిన కుజుడు సంవత్సరం ప్రారంభంలో మేషరాశిలో 9వ ఇంటిలో పాలకుడు సూర్యుడితో కలిసి ధనుస్సు రాశిలో ఉంటాడు. ఇది దూర ప్రయాణాలకు అవకాశాలను సృష్టిస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. దీనివల్ల సమాజంలో మంచి స్థానం పొందవచ్చు. ఇది కాకుండా మీరు మతపరమైన విషయాలలో బిజీగా ఉంటారు. వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ మొదటి ఇంట్లో ఉండటం ద్వారా మీ ప్రేమ, మీ వైవాహిక జీవితం, మీ వ్యాపారం మరియు మీ మతాన్ని బలపరుస్తుంది. దీని వలన మీరు ఈ అన్ని రంగాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక జీవితం పరంగా చూసినట్లయితే కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మే 1న బృహస్పతి మేషం యొక్క 2వ ఇంట్లోకి వెళుతుంది. ఇది ఆర్థిక వృద్ధికి అవకాశాలను సృష్టిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీరు రాజయోగం వంటి ఫలితాలను పొందబోతున్నారు. కాబట్టి ఓపెన్ హార్ట్తో అవకాశాలను అందిపుచ్చుకోండి. రాహువు ఈ మాసం అంతా మేషరాశి 12వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా ఖర్చులు స్థిరంగా ఉన్నాయి. ప్రేమ పరంగా చూసినట్లయితే కొత్త సంవత్సరం 2024 మేషరాశి ప్రేమికుల జీవితాల్లో హెచ్చు తగ్గులు చూస్తుంది. శని మీ ప్రేమను పరీక్షిస్తాడు కాబట్టి మీరు మీ సంబంధంలో నిజాయితీగా ఉండాలి. ఈ సంవత్సరం ఒంటరిగా ఉండే వారి జీవితాల్లో ప్రేమ చిగురించవచ్చు. కెరీర్ పరంగా చూసినట్లయితే 2024లో కెరీర్ జీవితంలో కొన్ని మార్పులు చూడవచ్చు. 10వ ఇంటికి అధిపతి అయిన శని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ కెరీర్లో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది. డబ్బు మరియు లాభ పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉన్నాయి. అనవసర ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు విద్యాపరంగా చూసినట్లయితే మేషరాశి విద్యార్థులు కొత్త సంవత్సరంలో వారి తెలివితేటలు వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల చదువులో మంచి విజయం సాధిస్తారు. మంచి విద్యార్థిగా మారడానికి గురువు మీకు సహాయం చేస్తాడు. కుటుంబ జీవితం సంవత్సరం ప్రారంభం మేషరాశి కుటుంబ జీవితంలో సౌలభ్యాన్ని కలిగిస్తుంది. కుటుంబ సామరస్యం ఉంటుంది కానీ సంవత్సరం చివరి నెలల్లో తల్లిదండ్రులు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వివాహ సంబంధాలలో సంవత్సరం ప్రారంభం బాగుంటుంది. కొన్ని వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అవివాహితులు ఈ సంవత్సరం వివాహం చేసుకోవచ్చు. ఆరోగ్యం పరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బృహస్పతి మిమ్మల్ని సమస్యల నుండి రక్షిస్తాడు కానీ రాహువు మరియు కేతువు మరియు ఇతర గ్రహాల ప్రభావం వల్ల రక్త సంబంధిత సమస్యలు, తలనొప్పి మరియు ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చికిత్స సంబంధించిన విషయాల్లో అజాగ్రత్తగా ఉండొద్దు. ఆరోగ్య విషయాల కోసం దక్షిణామూర్తిని పూజించడం మంచిది. మేషరాశి జాతకులు 2024లో చేయాల్సిన పరిహారాలు. మేషరాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దుర్గాదేవిని పూజించాలి. దేవి ఉపాసన వంటివి చేయడం, శ్రీ లలితా సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి. మేషరాశి వారు ధరించవలసిన నవరత్నం పగడము. మేషరాశి వారు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అమ్మవారు. విన్నారు కదా 2024లో మేషరాశి వారి వార్షిక ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.